హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అమ్ము హియర్. ఇవాళ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఏమక్క ఏం సాధించా అని అంత హ్యాపీగా ఉంటాను అనుకోకండి. ఏం సాధించలేదు, బట్ ఫోన్ అయితే కొనుక్కోబోతున్నా. లేదో నువ్వంటే రిచ్ కొనేసుకుంటావు అనుకోకండి. ఇంట్లో బోళ్ళని యుద్ధాలు గొడవల తర్వాత ఒక కండిషన్ కూడా పెట్టారనమాట. అదే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్. సరే చేసేస్తా అని మీ మీద నమ్మకంతో తీసుకున్నా. మరి నా నమ్మకాన్ని నిలబెడతారు కదా. మరి మా చెల్లి డ్రైవ్ చేస్తే మినిమం ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే ఉండాలి. ఏదో తేడాగా ఉందేంటి? ఏదో స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కించింది, నేను ఎగిరి కింద పడిపోతాము, చెల్లెళ్ళిపోద్ది. ఇంకా దాని డ్రైవింగ్ స్కిల్స్ ఈ బ్రిడ్జ్ మీద కానీ వెళ్తే ఫోన్ కొన్ని వీడియోస్ చేసి వైరల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ముందే వైరల్ అయిపోతాం న్యూస్ ఛానల్లో. అంత త్వరగా వైరల్ అవడం ఇష్టం లేక ఇంకా డ్రైవింగ్ అయితే నేను తీసేసుకున్నా. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఇంకా మేమైతే విజయవాడలో ఉన్న సామ్సంగ్ స్టోర్ కి అయితే వెళ్ళిపోయాం. బర్త్డే వ్లాగ్ లో ఫోన్ అని చెప్పగానే చాలా మంది ఐఫోన్ అని అనుకొని ఉంటారు. బట్ నేనైతే ఐఫోన్ తీసుకోవట్లేదు. నాకు అసలు ఐఫోన్ వద్దు కూడా. నా చుట్టూ ఉన్న ఐఫోన్ యూజర్స్ చూసాక తీసుకోవాలని ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. నేను ఇప్పుడు ఫోన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ నా కంటెంట్ క్రియేషన్ ని కొంచెం ఇంప్రూవ్ చేద్దామని. నాకు కావాల్సిన ఓన్లీ రెండు ఆప్షన్స్, ఒకటి కెమెరా, ఇంకొకటి స్టోరేజ్. సో S26 లో 512 GB అంటే నా బడ్జెట్ కి చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంక అందుకే S25 Ultra లో 512 GB అయితే తీసుకున్నా. కెమెరా స్టోరేజ్ కి స్టోరేజ్. మీరేమంటారు చెప్పేయండి. అమ్మని మడత పెట్టే ఫోన్ కొనంటే ఏం మడత పెట్టిద్ది, బట్టలు మడత పెట్టిద్ది అని అడుగుతుంది. ఏం చెప్పాలి ఇంకా? ఎందుకు అలాంటి డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు వచ్చాక ఏమైనా చేసేస్తుంది కదా. మేబీ ఆ ఫోన్ ఏఐకి సంబంధించిందేమో, బట్టలు మడతేస్తుంది అనుకుందంట. అలా అనుకోవడంలో కూడా తప్పేం లేదులే. ఎందుకంటే మా మమ్మీ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఏ వీడియోసే వస్తాయి కాబట్టి. సర్లే అని ఇది చూపిస్తే చాలా పెద్దగా ఉంది, నువ్వు మొయ్యలేవు అక్కడ పెట్టేయమంది. ఇంక సైలెంట్ గా అక్కడ పెట్టేశాను. సరే, దాని పక్కనే ఇంకొక ఫోల్డ్ ఫోన్ కూడా ఉంది. ఇది సేమ్ మన ఫోన్ సైజ్ లోనే ఉంటదమ్మా, ఇది తీసుకుంటా అంటే, ఇంకా ఫోన్ సైజ్ లో ఉన్నప్పుడు ఫోల్డ్ ఎందుకు, నార్మల్ ఫోనే వాడొచ్చు కదా అంది. జస్ట్ ఇవన్నీ మమ్మీ థింగ్స్ గైస్. సరే, ఆ పక్కనే ఇంకొకటి ఉంది, చాలా చిన్నదమ్మా, అసలు వాడుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటదంటే, దీనికన్నా కీప్యాడ్ ఫోనో బార్బీ ఫోనో వాడుకోవచ్చు కదా, ఇంకా కన్వీనియంట్ గా ఉంటదండి. ఇంకేం చెప్పాలి. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇంకా మా అమ్మ అయితే సామ్సంగ్ స్టోర్ లో కూడా బేరం ఆడేస్తుంది. ఇంకా అబ్బాయి మా మమ్మీ బేరాలు తట్టుకోలేక డైరెక్ట్ గా ఇంకా బ్యాగ్ తీసి ఇచ్చారనమాట. ట్రోలీ బ్యాగ్. అది కూడా ఇది ఫ్రీగా ఇచ్చేస్తాను మేడం, ఆ ఫోన్ కి తీసుకోండి అని. అసలు ఒక్క సెకండ్ మేము షాక్. సర్లే ఏదో ఫోన్ కొంటారు, ఇలాంటి ఆశ చూపిస్తా అనేసి ఇచ్చారు అనుకుందాం. కార్తీక్ ఫోన్ ఆటలు పెట్టి ఫ్రీగా వచ్చిందని చూస్తున్నారు. ఫోన్ అందులో పెట్టుకెళ్తాము. జపాన్ పట్టుకెళ్తా. ఇప్పుడు అసలైన టాపిక్ వచ్చిందనమాట. మా చెల్లి ఛార్జర్ సంగతి ఏంటని అడిగింది. ఇంకా అక్కడ కూడా మా అమ్మకి అర్థం కాలేదు, ఆ ఫోన్ లో ఛార్జర్ రాదని. నేను ఆ విషయం మా అమ్మకి ముందు చెప్పలేదనమాట. చెప్తే కనీసం స్టోర్ లో కూడా రాదు ఫోన్ చూడడానికి అనేసి. ఇంకా నేను వెళ్ళి ఛార్జర్ చూస్తూ అతని ఛార్జర్ ప్రైజెస్ అడిగినప్పుడు చెప్పాను మా అమ్మకి. ఛార్జర్ ఇదనగానే మమ్మీ ఎక్స్ప్రెషన్, ఫోన్కి ఛార్జర్ రాదనగానే మమ్మీ ఎక్స్ప్రెషన్ ఎలా తెలుసా? ఫోన్ ఎందుకు ఇంకా అన్నట్టుంది. మరి డబ్బు పెట్టుకొని ఫోన్ ఛార్జర్ ఎవరా? సరే, ఏదోలా అటు చెప్పి ఫస్ట్ అయితే ఫోన్ కొనిపించుకుందామని ఫోన్ అయితే నా చేతిలోకి తెప్పించేసుకున్నా. ఇంకా చేతిలోకి వచ్చాక లేట్ ఎందుకు, ఓపెన్ చేసేయమన్నారు. ఇంకా సైలెంట్ గా నేను కూడా ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాను. ఫోన్ ఆ బాక్స్ నుంచి నా చేతిలోకి రాగానే అసలు ఎలా మెరిచిపోతుందో, నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. రకమాల మమ్మీ ఏం చేస్తుందో తెలిస్తే మీరందరూ ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ షాప్ వాడిని మాకు ట్రోలీ వద్దు, ఛార్జర్ ఫ్రీగా ఇవ్వమని బేరమాడుతుంది. సర్లే ఇంకా చాలు, వచ్చి ఫోన్ ఓపెన్ చేయమంటే ఫోన్ అయితే ఓపెన్ చేసేసింది. ఇంకా మా చెల్లేమో నేను ఫోన్ ని ఆన్ చేస్తానని, అదేమో ఫోన్ ని ఆన్ చేసింది. రెడ్మీ అని రావాలి ఇప్పుడు అక్కడ. వెనకమాల నుంచి మా అమ్మ ఫోన్ ఓపెన్ చేస్తారు కదా, ఇప్పుడు డబ్బులు కట్టమంటే ఏం చేస్తారని చిన్న హార్ట్ అటాక్ ఇచ్చింది వాళ్ళకి అండ్ మాకు కూడా. అదేంటి మమ్మీ ఫోన్ ఓపెన్ చేసాక డబ్బులు కట్టమంటే ఎలా ఊరుకుంటారంటే, ఆ ఛార్జర్ ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, నేనెందుకు డబ్బులు కడతా అనేసింది. అసలు సిసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా, వాడికి ఇంకా భయం వేసిందో ఏమో, ఛార్జర్ ఫ్రీగా ఇచ్చేసాడు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఏం కొందామని వెళ్ళినా నెక్స్ట్ టైం నుంచి మీ మదర్స్ని తోడు పెట్టుకొని వెళ్ళండి.
ఏం ఫీల్ ఉన్నది మామయ్య పోయింది ఛార్జర్ ఇవ్వలేదు మమ్మీ. ఏదో తేడాగా ఓపెన్ చేసే డబ్బులు ఏంటంటే తంతారు. ఇంకా ఫోన్కి స్క్రీన్ గార్డు ఫోన్ కేసు తీసుకో, అవి లేకపోతే అలాగే ఫోన్ ఆగదు. అది అవదమ్మా. ఫోన్ ఎంత కాస్ట్లీదైనా సరే అది వెళ్ళాల్సిన మెయిన్ ప్లేస్ ఎన్టీఆర్ కాంప్లెక్స్. ఇంకా అక్కడ తీసుకెళ్లి పైన గ్లాస్ అండ్ వెనకమాల ఒక టెంపరీ ఫోన్ కేస్ అయితే కొనుక్కున్నా. అంతే గైస్, ఉంటా మరి, బాయ్. కాస్ట్ అయితే చెప్పను. खत्म बाय बाय टाटा गुड बाय गया